1988 ఏప్రిల్ 28 హవాయిలోని హిలో అంతర్జాతీయ విమానాశ్రయంలో అది ఒక మధ్యాహ్న సమయం. ప్రతిరోజులాగే అలోహా ఎయిర్లైన్స్ విమానం 243 ఆ రోజు తన 7వ ప్రయాణానికి సిద్ధమవుతుంది. అదొక బోయింగ్ 737 విమానం. హవాయి చివరి రాణి లిలియో ఒక్కలానే గౌరవార్థం ఈ విమానానికి ఆ పేరు పెట్టారు. ఈ విమానం రోజు పగటిపూట ఒక దీవి నుంచి మరొక దీవికి తక్కువ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది 7వసారి హీలో విమానాశ్రయం నుంచి ఓహో దీవిలోని హొనాలలు విమానాశ్రయానికి వెళ్లాల్సింది. ఈ రెండు దేశాల మధ్య దూరం సుమారుగా 350 కిలోమీటర్లు. ఇది కేవలం 35 నిమిషాల సాధారణ ప్రయాణం. కెప్టెన్ రాబర్ట్ అనుభవం 8500 గంటలు. ఇందులో 6700 గంటలు ఆయన కేవలం బోయింగ్ 373 విమానాన్ని నడపడంలోనే గడిపారు. ఆయనతో పాటు కాక్పీట్లో ఫస్ట్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆమెకు 8000 గంటల విమాన ప్రయాణ అనుభవం ఉంది. అంటే విమానం పగ్గాలు పూర్తిగా అనుభవజ్ఞుల చేతుల్లోనే ఉన్నాయి. వీరితో పాటుగా ఆ విమాన సిబ్బంది బృందం కూడా ఇతర విమానాలతో పోలిస్తే చాలా ఎక్కువ అనుభవం కలిగిన వాళ్ళు. ఇందులో జెట్ సాటో టొమీటా, మిచెల్ హోండా మరియు క్లారా బెల్ లాన్సింగ్ కూడా ఉన్నారు. 58 ఏళ్ల క్లారా బెల్ గత 37 ఏళ్లుగా అలోహా ఎయిర్లైన్స్తో పనిచేస్తున్నారు. ఆమె తన ఉల్లాసమైన ప్రవర్తనతో ఆమె చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంట కల్లా విమాన ప్రయాణానికి సంబంధించిన చివరి క్షణాలు పూర్తయ్యాయి. ప్రయాణికులు కూడా మెట్ల ద్వారా విమానంలోకి ఎక్కారు. విమానం ఎక్కుతున్నప్పుడు గేల్ యమమోటో అనే ఒక ప్రయాణికురాలు ప్రవేశ ద్వారం కుడివైపున ఏదో తేడాగా ఉండడం గమనించింది. అక్కడ ఒక చిన్న పగులుంది. అది చాలా సాధారణంగా అనిపించడంతో ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎవరికీ చెప్పకుండా తన సీట్లో కూర్చుండిపోయింది. ఆమె ఒక చిన్న గీతలా భావించి వదిలేసిన ఆ పగులు త్వరలోనే నడి ఆకాశంలో మృత్యుద్వారాన్ని తెరుస్తుందని ఎవ్వరికీ తెలియదు. మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాలకు అలోహా ఎయిర్లైన్స్ విమానం 243 గాల్లోకి ఎగిరింది. కొద్దిసేపట్లోనే విమానం ఆకాశంలో గాలితో మాట్లాడుతూ దూసుకువెళ్ళింది. దీవి దేశాల్లో వాతావరణాన్ని నమ్మలేం, కానీ ఆ రోజు వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. గాలి కూడా బాగుంది. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానం 10,000 అడుగులు, తర్వాత 14,000 అడుగులు, ఆ తర్వాత కొద్దిసేపటికే 34,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఫస్ట్ ఆఫీసర్ మిమీ టామ్కిన్ విమానాన్ని నడుపుతున్నారు. అంతా చాలా సాధారణంగా ఉంది. క్యాబిన్ లోపల వాతావరణం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. సిబ్బంది కూడా తమ సీట్లలో కూర్చున్నారు. మిచెల్ హోండా ఎకానమీ క్లాస్ దగ్గర, జెన్ సాటో టొమీటా 2వ వరుస దగ్గర ఉన్నారు. ప్రధాన విమాన సహాయకురాలైన క్లారా బెల్ లాన్సింగ్ 5వ వరుస దగ్గర నిలబడున్నారు. అంతా సవ్యంగా సాగుతోంది. కానీ మరుక్షణమే పరిస్థితి మొత్తం మారిపోయింది. విమానం బయలుదేరిన సుమారు 20 నిమిషాల తర్వాత, అంటే 1 గంట 45 నిమిషాలకు విమానం మౌవి ప్రాంతానికి ఆగ్నేయంగా 43 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు విమానం పైకప్పు నుంచి ఒక చిన్న శబ్దం వినిపిస్తోంది. వెంటనే అకస్మాత్తుగా ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే విమానం పైకప్పులోని 35 చదరపు మీటర్ల భాగం విరిగి గాల్లోకి ఎగిరిపోయింది. 1వ వరుస నుంచి 6వ వరుస వరకు పైకప్పు చుట్టూ ఉన్న గోడలు లేక విమానం తెరుచుకుపోయింది. అకస్మాత్తుగా ప్రయాణికులకు ఊపిరాడడం కష్టమైంది. వారి లగేజీ గాల్లో ఎగరడం మొదలైంది. పక్క వరుసలో కూర్చున్న వాళ్ళు అటూ ఇటూ పైకి చూసేసరికి వారి ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. వారికి 3 వైపులా కేవలం ఖాళీ ఆకాశమే కనిపిస్తుంది. ఎవరికీ ఏం అర్థం కాలేదు. విమాన సిబ్బంది క్లారా బెల్ లాన్సింగ్ అప్పటి వరకు తమ పనిలో నిమగ్నమై ఉన్న ఆమె కనురెప్ప వేసేలోపే విమానం నుంచి బయటకు గాల్లో ఎగిరిపోయారు. ఆమె శాశ్వతంగా అదృశ్యమైంది. అదే సమయంలో ఒక బరువైన లగేజ్ వచ్చి మరో సిబ్బంది జెన్ సాటో టొమేటా తలకు తగిలింది. ఆమె రక్తపు మడుగులో నేల మీద పడిపోయింది. స్పృహ కోల్పోయింది. అకస్మాత్తుగా ఇనుప ముక్కలు, మ్యాగజైన్లు, ప్రయాణికుల సామాన్లు అన్నీ గాల్లో ఎగరడం మొదలయ్యాయి. కొన్ని లోహపు ముక్కలు కూడా విమానం రెక్కలు, జెట్లు మరియు తోక భాగానికి తాకుతున్నాయి. విమానం మొత్తం భయంకరమైన శబ్దం వస్తోంది. 24,000 అడుగుల ఎత్తులో పైకప్పు ఎగిరిపోవడం వల్ల గంటకు 400 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో అతి చల్లటి గాలి విమానంలోకి వస్తోంది. ప్రతి ఒక్కరూ చలికి వణుకుతున్నారు. అప్పటి వరకు సాధారణంగా ఉన్న విమానం ఇప్పుడు పూర్తిగా అదుపు తప్పింది. ప్రయాణికులకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సాధారణంగా కమర్షియల్ విమానాలను ఎక్కువ ఎత్తులో కూడా ప్రజలు ఊపిరి పీల్చుకునేలా తయారు చేస్తారు. విమానం పైకి వెళ్లే కొద్దీ బయట గాలి పల్చబడుతుంది. సుమారుగా 10,000 అడుగుల తర్వాత ఆక్సిజన్ అందక మనిషి ఎక్కువసేపు బ్రతకలేడు. అందుకే విమానంలో ప్రెజరైజేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇది విమానం లోపల గాలిని ఒత్తిడి చేసి ఎంత ఎత్తులో ఉన్నా ప్రయాణికులు సులభంగా ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. కానీ ఈ విమానం పైకప్పులు పెద్ద భాగం ఎగిరిపోవడంతో ఒక్క క్షణంలోనే క్యాబిన్లోని ప్రెషర్ మొత్తం అయిపోయింది. అందుకే ప్రయాణికులు అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. వేగంగా వీస్తున్న గాలి, విరిగిన విమానం, భయంకరమైన శబ్దాలు పరిస్థితిని ఎంత భయంకరంగా మార్చేశాయంటే అందరికీ కళ్ల ముందు మృత్యు ఉంది. ఇందులో అందరూ భయపడుతూ ఉన్నప్పుడు ఫ్లైట్ అటెండెంట్ మిచెల్ హోండా ఎలాగైనా కాక్పీట్ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా కాక్పీట్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
దీంతో క్లారాబెల్ లాగే పైలట్లు కూడా ఈ ప్రమాదంలో చనిపోయి ఉంటారేమోనని ఆమె భయపడింది. అదే జరిగితే విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయేవారు. భయపడిపోయిన మిచెల్ హోండా మీలో ఎవరికైనా విమానం నడపడం వచ్చా అని ప్రయాణికులను అడిగింది. అప్పటికే ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ఈ ప్రశ్న వినగానే హడలిపోయారు. పైలట్లు విమానంపై నియంత్రణ కోల్పోయారని, ఇక తాము ఖచ్చితంగా చనిపోతామని వాళ్ళు భావించారు. అందరూ భయంతో ఏడుస్తూ తమను కాపాడమని దేవుణ్ణి వేడుకుంటున్నారు. కానీ అదృష్టవశాత్తు కెప్టెన్ రాబర్ట్ మరియు ఫస్ట్ ఆఫీసర్ మిమీ టామ్కిన్స్ కాక్పీట్లో బ్రతికే ఉన్నారు. కాక్పీట్ పైకప్పుకు ఏమీ కాకపోవడంతో అక్కడ ఆక్సిజన్ వ్యవస్థ పనిచేస్తోంది. అందుకే ప్రయాణికుల కంటే పైలట్ల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అందరికీ గాయాలయ్యాయి, కానీ వాళ్ళు తమ సీట్లలోనే ఉన్నారు. గాలి ఒత్తిడిలో ఆకస్మిక మార్పు వల్ల కాక్పీట్లో దుమ్ము మరియు ఇన్సులేషన్ నిండిపోయింది. ఇంతలో కెప్టెన్ రాబర్ట్ వెనక్కి చూసిన దృశ్యం ఆయన్ని భయపెట్టింది. కాక్పీట్ ప్రవేశ ద్వారం కనిపించకుండా పోయింది, కానీ వెనుక కేవలం నీలి ఆకాశం మాత్రమే కనిపిస్తోంది. క్యాబిన్ మరియు కాక్పీట్ మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పాడైంది. అందుకే ఫ్లైట్ అటెండెంట్ ఆయన్ను సంప్రదించలేకపోయారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవడం సులభం చేయడానికి, గాలి ఒత్తిడిని నియంత్రించడానికి విమానాన్ని ఎలాగైనా 10,000 అడుగుల ఎత్తు కిందకు దించాలని కెప్టెన్ రాబర్ట్ నిర్ణయించుకున్నాడు. ఆయన ఫస్ట్ ఆఫీసర్ మిమీ టామ్కిన్ నుంచి విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన ముఖం ఆందోళనతో గంభీరంగా ఉంది. ప్రతి సెకను విలువైందని ఆయనకు తెలిసిప్పుడు. ఇలాంటి సమయంలో చిన్న తప్పు జరిగినా అంతా నాశనం అవుతుంది. ఆయన విమానం వేగాన్ని పెంచాడు. 290 నాట్స్ వేగంతో విమానం నిమిషానికి 4,000 అడుగుల చొప్పున కిందకు దిగడం మొదలైంది. కానీ విమానం ఎంత బలహీనంగా మారిపోయిందంటే ఎత్తు తగ్గుతున్న కొద్దీ విమానం నిలకడ కోల్పోవడం ఎక్కువైంది. బయట గాలి ఒత్తిడి విపరీతంగా ఉండడంతో విమానం ఎడమకు కుడికి ఊగడం మొదలైంది. ఆ పరిస్థితిలో కాక్పీట్ భాగం మెల్లగా కిందకి వంగిపోతుంది. ఎందుకంటే కాక్పీట్ మరియు విమానం వెనుక భాగం కేవలం మధ్య భాగంతో మాత్రమే అనుసంధానించబడి ఉన్నాయి. పైకప్పు పక్క గోడలు లేకపోవడంతో విమానం మొత్తం నిర్మాణం వదులైపోయింది. ఏ క్షణమైనా కాక్పీట్ విరిగిపోయి మిగిలిన భాగం నుంచి విడిపోతుందేమో అనిపించింది. ఏదేమైనా కెప్టెన్ తెలివితేటలతో విమానం ఎలాగోలా 10,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. దీంతో ఆక్సిజన్ సమస్య చాలా వరకు తీరింది. కానీ క్యాబిన్లోని ప్రయాణికులకు మాత్రం విమానం దానంతట అదే కిందకు పడిపోతోందని, ఏ క్షణమైనా సముద్రంలో కుప్పకూలుతుందని అనిపిస్తోంది. ఇంతలో ఫస్ట్ ఆఫీసర్ మిమీ టామ్కిన్ ట్రాన్స్పాడర్పై ఎమర్జెన్సీ కోడ్ 7700 సెట్ చేసి హొనలులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా హొనలులు ఏటీసీతో కనెక్షన్ దొరకలేదు. దీంతో మిమీ చాలా నిరాశ చెందారు. ఆమెకు కళ్ల ముందు మృత్యువు కనిపిస్తోంది. పరిస్థితి ఎప్పుడైనా చేజారిపోవచ్చు కాబట్టి విమానం అప్పటికే మౌవీ దీవి వైపు వెళుతుండడంతో అక్కడే ఉన్న కహోలుయి విమానాశ్రయాన్ని సంప్రదించడం మొదలుపెట్టారు. ప్రయాణం జరిగిన సుమారు 3 నిమిషాల తర్వాత, అంటే 1:48 మౌవీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధం ఏర్పడింది. ఫస్ట్ ఆఫీసర్ గట్టిగా అరుస్తూ పరిస్థితిని వివరించాడు. కానీ గాలి శబ్దం వల్ల ఎవరి మాటలు ఎవరికీ వినిపించడం లేదు. ఆ గాలి హోర్లో మౌవీ సెంటర్కు కేవలం ఫ్లైట్ 243 ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వస్తుందన్న విషయం మాత్రమే అర్థమైంది. ఈ స్థితిలో విమానం తన గమ్యస్థానమైన హొనలులు వెళ్లలేదని స్పష్టమైంది. అందుకే దగ్గరలో ఉన్న మౌవీ కహోలుయి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమాచారంతో మౌవీ ఏటీసీలో కూడా అలజడి మొదలైంది. అందరూ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. మౌవీ ఏటీసీ నుంచి ల్యాండింగ్ అనుమతి రాగానే కెప్టెన్ రాబర్ట్ విమానం వేగాన్ని తగ్గించి మౌవీ దీవికి దక్షిణ దిశగా విమానాన్ని జాగ్రత్తగా మళ్లించాడు. కానీ ఆ రోజు కష్టాలు ఇంకా తీరలేదు. విమానం ఇప్పుడు 10,000 అడుగుల ఎత్తులో ఉంది. కానీ కహూలు విమానాశ్రయానికి వెళ్లే దారిలో 11,000 అడుగుల ఎత్తులో ఉన్న హలియకలా పర్వతాలు అడ్డంగా ఉన్నాయి. విమానాశ్రయం చేరాలంటే వీటిని దాటాలి. విమానం అదే ఎత్తులో నేరుగా వెళితే వాటిని గుద్దుకుంటుంది. అందుకే పైలట్లు ప్రతి సెకను లెక్కించుకుంటూ చాలా తక్కువ వేగంతో విమానాన్ని పక్కకు తిప్పడం మొదలుపెట్టారు. కెప్టెన్ ముఖంలో ఆందోళన స్పష్టంగా ఉంది. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. విమానం పర్వతాల పక్క నుంచి తిరుగుతున్నప్పుడు విమానం ఇంకా పైలట్ల అదుపులోనే ఉందని క్యాబిన్లోని ప్రయాణికులకు మొదటిసారి అర్థమైంది. వారి నిరాశ మెల్లగా ఆశగా మారింది. హలియకలా పర్వతాలు దాటగానే కెప్టెన్ రాబర్ట్ ఊపిరి పీల్చుకున్నాడు. వేగం తగ్గడం వల్ల గాలి శబ్దం కూడా తగ్గింది. ఇప్పుడు విమానం అందరూ సులభంగా ఊపిరి పీల్చుకునే దశలో ఉంది. అందుకే పైలట్ మరియు ఫస్ట్ ఆఫీసర్ తమ ఆక్సిజన్ మాస్కులు తీసేశారు. క్యాబిన్లోని ప్రయాణికుల ముఖాల్లో ఒక చిన్న ఉపశమనం కనిపించింది. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. భయంతో ప్రయాణికులు ఇంకా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవుతుందా లేదా అనే ఉత్కంఠ. కహూలు విమానాశ్రయంలో ఏటీసీ కళ్ళు కూడా ఫ్లైట్ 243 పైనే ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఫస్ట్ ఆఫీసర్తో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతలో ఫస్ట్ ఆఫీసర్ మిమీ టామ్కిన్స్ ఏటీసీతో మాట్లాడుతూ ల్యాండ్ అవ్వగానే అంబులెన్స్ కావాలని, విమానంలో చాలామంది గాయపడ్డారని చెప్పారు. ఏటీసీ వెంటనే అంబులెన్స్ మరియు వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచింది. దీని తర్వాత పైలట్ ల్యాండింగ్ ఏర్పాట్లు మొదలుపెట్టాడు.
వేగం తగ్గించడానికి ఫ్లాప్స్ మెల్లగా లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు తెరిచారు. మొదట్లో అంతా అదుపులోనే ఉన్నట్టు అనిపించింది. కానీ ఫ్లాప్స్ కిందకు దించడానికి ప్రయత్నించగానే విమానంలో ఒక వింత కదలిక మొదలైంది. అప్పుడు విమాన వేగం 170 నాట్స్. అందుకే ల్యాండింగ్ సమయంలో విమానం నిలకడగా ఉండడానికి పైలట్ విమాన వేగాన్ని 170 నాట్స్ వద్దే ఉంచారు. కానీ ఫ్లైట్ 243కి ఆ రోజు కష్టాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. విమానం కిందకు దిగుతున్నప్పుడు కెప్టెన్ రాబర్ట్ దృష్టి అకస్మాత్తుగా విమానం ముందు భాగం వైపు మళ్ళింది. ఎడమ వైపు ఇంజిన్ చెడిపోవడంతో విమానం నిరంతరం ఎడమ వైపు వంగిపోతోంది. ఆయన ఇంజన్ను మళ్లీ స్టార్ట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంజన్ స్టార్ట్ కాలేదు. విమానం ఇప్పుడు దాదాపుగా అదుపు తప్పింది. కానీ మరోసారి కెప్టెన్ రాబర్ట్ అనుభవం పనికొచ్చింది. ఆయన కేవలం ఒక ఇంజన్తోనే ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీని తర్వాత విమానం కహులోయ్ విమానాశ్రయం రన్వే దగ్గరకు రాగానే ల్యాండింగ్కు సంబంధించిన చివరి నిమిషాల ఏర్పాట్లు మొదలయ్యాయి. ఫస్ట్ ఆఫీసర్ ల్యాండింగ్ గేర్లను కిందకు దించాడు. విమానం వెనుక చక్రాలు 2 సరిగ్గా కిందకు దిగి లాక్ అయినట్లు కాక్పీట్లోని ఇండికేటర్ చూపిస్తోంది. కానీ విమానం ముందు చక్రం అంటే నోస్ గేర్ మాత్రం ఇండికేటర్లో కనిపించట్లేదు. అంటే నోస్ గేర్ కిందకు రాలేదని లేదా మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయిందని అర్థం. ల్యాండింగ్ సమయంలో ముందు చక్రం పనిచేయకపోతే విమానం రన్వేపై జారిపోతూ ముందుకు వెళుతుంది. దీనివల్ల మంటలొస్తాయి, విమానం పేలిపోవచ్చు కూడా. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో బెల్లీ ల్యాండింగ్ చేస్తారు. బెల్లీ ల్యాండింగ్ అంటే చక్రాలు లేకుండా విమానాన్ని దాని పొట్ట మీద ల్యాండ్ చేయడం. కానీ ఈ పరిస్థితుల్లో బెల్లీ ల్యాండింగ్ చేయడం చాలా ప్రమాదకరం. విమానం ముందు భాగం అప్పటికే బాగా దెబ్బతింది. పైకప్పు కూడా తెరుచుకునుంది. ఒకవేళ బెల్లీ ల్యాండింగ్ చేస్తే విమానం రన్వేపై రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఇంధనం వైపు, లోహపు నిర్మాణం వైపు ఏదైనా మంటలొస్తే ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో మంటలు చెలరేగే అవకాశం చాలా ఎక్కువ. ఇటువంటి సమయంలో నిర్ణయం తీసుకోవడం సులభం కాదు. ఏది తక్కువ ప్రమాదమో, ఏది ఎక్కువ ప్రమాదమో కెప్టెన్ క్షణాల్లోనే క్యాల్కులేట్ చేయాలి. ఈ ఒక్క నిర్ణయంపైనే విమానంలో మిగిలి ఉన్న 94 మంది ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదు. అందుకే పైలట్లు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. నోస్ గేర్ సరిగ్గా పనిచేయడం లేదని, విమానం బెల్లీ ల్యాండింగ్ చేయబోతుందని చెప్పారు. ఇది వినగానే కంట్రోల్ రూమ్లో ఆందోళన. ఎందుకంటే కాక్పీట్ను వెనుక భాగాన్ని కలిపే విమాన మధ్య భాగం ఇప్పటికే చాలా బలహీనంగా ఉంది. బెల్లీ ల్యాండింగ్ చేస్తే అది విరిగిపోవచ్చు. కానీ వేరే దారి లేకపోవడంతో ఏటీసీ వెంటనే రన్వేకి మరిన్ని అంబులెన్స్లు, అత్యవసర సేవలు అన్నీ సెట్ చేసుకుంది. కానీ కాసేపటి తర్వాత కంట్రోలర్లు దూరం నుంచి విమానాన్ని చూసినప్పుడు విమానం నోస్ గేర్ విజయవంతంగా కిందకు దిగినట్లు అనిపించింది. విమానంలో వైరింగ్ సమస్య వల్ల పైలట్లకు ఆ ఇండికేటర్ దొరకలేదు. వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని పైలట్లకు చెప్పారు. నోస్ గేర్ బాగుందని విమానం మామూలుగానే ల్యాండ్ చేయమన్నారు. ఇది వినగానే పైలట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ప్రయాణికులందరి ప్రాణాలు కాపాడగలమన్న నమ్మకం వచ్చింది. దీని తర్వాత సుమారుగా 13 నిమిషాల పాటు పైకప్పు లేకుండా ఎన్నో కష్టాలను దాటుకుని చివరకు మధ్యాహ్నం 1:58 విమానం రన్వే 02పై ల్యాండ్ అయింది. విమానం వింతగా కదులుతోంది. ఏదో ఘోర ప్రమాదం జరుగుతోందని, కేవలం సీట్ బెల్ట్ మాత్రమే తమను కాపాడుతుందని భావించి ప్రయాణికులంతా సీట్ బెల్ట్స్ గట్టిగా పెట్టుకున్నారు. రన్వే చుట్టూ ఉన్న సిబ్బంది కూడా ఊపిరి బిగబెట్టుకుని చూస్తున్నారు. విమానం నేలను తాగ్గానే కెప్టెన్ రాబర్ట్ తన బలాన్నంతా ఉపయోగించి బ్రేకులు వేశాడు. అదే సమయంలో ఫస్ట్ ఆఫీసర్ మిమీ టామ్కిన్స్ పనిచేస్తున్న ఒక ఇంజనీర్పై రివర్స్ థర్స్ట్ ప్రయోగించారు. ఇద్దరి ప్రయత్నాల వల్ల విమానం వేగం తగ్గి సురక్షితంగా ఒక చోట ఆగింది. విమానం ఆగగానే అప్పటి వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలతో తిరిగి భూమిని చేరతామనే నమ్మకం లేని అలాంటి దశ నుంచి ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అయ్యారు. అందరి ప్రార్థనలు ఫలించాయి. గాల్లో మృత్యువు నీడలో గడిపిన ప్రతి క్షణం వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుంది. అందరూ ఒకరినొకరు కౌగులించుకుని ఏడ్చేశారు. ఈ ప్రమాదంలో మధ్య వరుసలో కూర్చుని బయట గాలికి నేరుగా గురైన ప్రయాణికులే ఎక్కువగా గాయపడ్డారు. ఫ్లైట్ అటెండెంట్ జెన్ సాటో టొమామీతో సహా మొత్తం 65 మంది గాయపడ్డారు. అందులో 8 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. అందుకే ముందుగా వారిని స్ట్రెచ్చర్ సాయంతో విమానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఇంత పెద్ద ప్రమాదంలో సీనియర్ ఫ్లైట్ అటెండర్ క్లారా బెల్ లాన్సింగ్ తప్ప మిగతా అందరూ బతికి బయటపడడం నిజంగా ఒక అద్భుతం. ఆమె ప్రమాదం మొదలైనప్పుడే గాలి ఉధృతికి విమానం నుంచి బయటకు ఎగిరిపోయారు. అమెరికన్ కోస్ట్ గార్డ్ సుమారుగా 3 రోజుల పాటు చుట్టుపక్కల తీర ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అంటే NTSB తన దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో బయటపడిన విషయాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఈ విమానం బాడీ మొత్తం తుప్పు పట్టిపోయింది. విమానం నిండా లోహపు పగుళ్లు, పాత మరమ్మతులకు సంబంధించిన అతుకులు. పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఈ విమానం ఇన్నాళ్ళు ఎలా పనిచేసిందనే సందేహం వచ్చింది వాళ్ళకి. కొన్ని భాగాల్లో అయితే ప్రతి చిన్న మేకు, రంధ్రం చుట్టూ పగులొచ్చి తుప్పు పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు విమానం స్థితి ఇంత దారుణంగా ఎలా తయారైందనే ప్రశ్న అధికారుల మెదడులో మెదిలింది.
దీనికి సమాధానం తెలుసుకోవడానికి అధికారులు ఈ విమాన డిజైన్ నమూనాలు పరిశీలించారు. వాస్తవానికి బోయింగ్ 737 విమాన బాడీని అల్యూమినియం షీట్ మెటల్ ప్యానెట్లతో తయారు చేస్తారు. ఈ ప్యానెళ్లను ఫ్రేమ్ చుట్టూ గుండ్రంగా అమరుస్తారు. ప్రతి ప్యానెల్ కింద ఉన్న ప్యానెల్ మీద సుమారుగా 7.6 సెంటీమీటర్ల మేర ఒక దట్టమైన పలుచని రేకుతో ఒకదానిపై ఒకటి ఉండేలా చూస్తారు. కానీ ఈ అల్యూమినియం షీట్ల మందం కేవలం 0.9 మీటర్స్ మాత్రమే ఉండేలా చూశారు. ఇది బోయింగ్ పాత విమానం కంటే కొంచెం పల్చగా ఉంది. విమానం బరువు తగ్గింది. ఎక్కువ ఇంధనం ఆదా చేయడానికి, ఎక్కువ దూరం ప్రయాణించడానికి బోయింగ్ ఇలా చేసింది. కానీ పల్చటి షీట్ వల్ల మెటల్ ఫేటిగ్ అంటే కాలక్రమేణా లోహం బలహీనపడే ప్రమాదం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. ప్రతి ప్రయాణంలోనూ క్యాబిన్లో గాలి ఒత్తిడిని పెంచుతారు. దీనివల్ల విమానం బయట పొరపై ఒత్తిడి పడి అది కొంచెం సాగుతుంది. ల్యాండింగ్ తర్వాత ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు ఆ పొర మళ్ళీ కుచించుకుపోతుంది. ప్రతి విమాన ప్రయాణంలో ఈ సాగడం ముడుచుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఇలా పదే పదే జరగడం వల్ల లోహం మెల్లగా అలసిపోయి చిన్న చిన్న పగుళ్లు రావడం మొదలవుతుంది. ఈ పగుళ్లను సమయానికి సరిచేయకపోతే తీవ్రమైన సమస్యలొస్తాయి. బోయింగ్ 737 ప్రారంభ మోడళ్లలో ఈ అల్యూమినియం షీట్లను అతికించడానికి ఎపోక్సీ అనే ఒక రకమైన బలమైన జిగురును వాడతారు. ఈ పద్ధతిని కోడ్ బాండింగ్ అని పిలుస్తారు. బలం కోసం దీంతో పాటు రివెట్స్ లేదా మేకులను కూడా వాడతారు. కానీ సమస్య ఏంటంటే తేమ మరియు ఉప్పుతో కూడిన వాతావరణంలో ఈ ఎపోక్స్ జిగురు బలహీనపడుతుంది. జిగురు బలహీనపడినప్పుడు ఒత్తిడి మొత్తం మేకుల మీద పడుతుంది. దీనివల్ల సాధారణ తనిఖీల్లో ఆ మేకుల రంధ్రాల చుట్టూ ఉన్న పగుళ్లు ఏర్పడ్డాయి. క్వీన్ లిలియోకలాని అనే ఈ విమానంతో సహా బోయింగ్ ఇలాంటివి 291 విమానాలను తయారు చేసింది. కానీ కోల్డ్ బాండింగ్ పద్ధతిలో తీవ్రమైన లోపాలున్నాయని గుర్తించినప్పుడు బోయింగ్ 1972లో ఈ పద్ధతిని ఆపేశారు. కొత్త విమానాల్లో మరింత నమ్మదగిన హోల్ బాండింగ్ టెక్నాలజీని వాడారు. కానీ ఇప్పటికే తయారైన పాత విమానాలు కొత్త డిజైన్లో మళ్ళీ తయారు చేయడం సాధ్యం కాదు. అందుకే ఆ పాత విమానాలకు సంబంధించిన ఒకే ఒక మార్గం మిగిలింది. వాటిని క్రమం తప్పకుండా నిశితంగా కఠినంగా తనిఖీ చేయడం. అందుకే బోయింగ్ 737 నడిపే అన్ని సంస్థలకు బోయింగ్ సర్వీస్ బులెటిన్స్ జారీ చేస్తుంది. తుప్పు పగుళ్లు సమయానికి గుర్తించి మరమ్మతులు చేయడానికి ప్రత్యేక పర్యవేక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ హెచ్చరికలు మరియు సూచనలు అలోహో ఎయిర్లైన్స్కు కూడా అందాయి. కానీ దర్యాప్తులో అలోహో ఎయిర్లైన్స్ ఈ ఆదేశాలను పూర్తిగా పాటించలేదని తేలింది. తనిఖీలు సరిగ్గా జరగలేదు మరియు నిర్వహణలో అశ్రద్ధ వల్ల పగుళ్లు మెల్లగా అదుపు తప్పి వ్యాపించాయి. విమానయానంలో కేవలం విమాన వయసు లేదా ప్రయాణించిన గంటలే కాదు, ఫ్లైట్ సైకిల్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రతి టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో క్యాబిన్ ప్రెషర్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఈ ప్రక్రియ విమానం బాడీపై అత్యంత ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ విధంగా చూస్తే 89,680 సైకిల్స్ అనేవి ఇటువంటి విమానాలకు ఉండాల్సిన పరిస్థితుల కంటే చాలా తక్కువ. అలోహో ఎయిర్లైన్స్ ప్రయాణికుల భద్రత కంటే తమ లాభాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. విమానాన్ని దాని డిజైన్ పరిమితులకు మించి వాడిందని స్పష్టమైంది. ఎక్కువ సైకిల్స్, పల్చటి బాడీ డిజైన్, ఉప్పు వాతావరణం మరియు చాలా తక్కువ నిర్వహణ ఇవన్నీ కలిసి విమానం నిర్మాణాన్ని లోపల నుంచి బలహీనపరిచాయి. అలోహో ఫ్లైట్ 243 ప్రమాదం తర్వాత విమానయాన పరిశ్రమ తనిఖీ మరియు నిర్వహణ పద్ధతుల్లో పెద్ద మార్పులొచ్చాయి. పాత విమానాలకు డ్యామేజ్ టాలరెన్స్ ఎవల్యూషన్ తప్పనిసరి చేశారు. దీనివల్ల తనిఖీలు కేవలం విమాన వయసును బట్టి కాకుండా ఇంజనీరింగ్ అంచనాల ఆధారంగా జరుగుతాయి. ఈ మార్పులన్నీ కలిసి విమాన భద్రతకు ఒక కొత్త మరియు ముఖ్యమైన దశను చూపించాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.